రానున్నటువంటి రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో మరొక 15 మంది ఎమ్మెల్సీలు రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ రెండు పార్టీలో ఎట్లాంటి చర్చ జరుగుతోంది? సో కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలు చేరడం ద్వారా మళ్ళీ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి ఉందా? పాత నేతలు వర్సెస్ కొత్త నేతల, అలానే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? మా ప్రతినిధి గాంధీ భవన్ నుంచి సిద్ధార్థ్ ఉన్నారు, అలానే తెలంగాణ భవన్ నుంచి నరసింహరావు ఉన్నారు. సో ముందుగా నరసింహరావు దగ్గరికి వెళ్దాం. సో నరసింహరావు, బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? కేసీఆర్ వరుసగా ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పటికీ కూడా, సో నేతలందరితో కూడా లంచ్ మీటింగ్లు చేసేప్పటికీ కూడా, సో ఈ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారు? సో మొన్నటి వరకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అతి కొద్ది రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పినటువంటి నేతలే సో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచిన చేరడాన్ని చూస్తే సో బీఆర్ఎస్ పార్టీలో రానున్నటువంటి రోజుల్లో ఎట్లాంటి సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఉంది? సో కేసీఆర్ వెంట నడిచేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు? మొత్తానికి ఇప్పుడు పరిణామాలు చూస్తే అసలు బీఆర్ఎస్ పార్టీలో చివరి వరకు మిగిలేది ఎవరు అనేటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఎందుకనంటే వరుస పెట్టి ఎమ్మెల్యేలు క్యూ కట్టి లైన్ కట్టి మరి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. రోజుకో ఎమ్మెల్యే జాయిన్ అవుతా ఉన్నారు. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా. మన మన ఎమ్మెల్యే గద్వాల్ ఎమ్మెల్యే చేరారు, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ చేరారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. ఇవాళ కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మరొక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఈరోజు చేరారు. సో అదే దారిలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరేందుకు సన్నద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే వారంతా కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రేపు కొంతమంది, ఎల్లుండి కొంతమంది, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దెబ్బతీశాడో అదే విధంగా దెబ్బతీసేటువంటి ఎత్తుగడల్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే వేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒక వాదన బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో మీడియా ప్రశ్నించినప్పుడు తాము చేర్చుకోలేదు, విలీనం జరిగింది, రాజ్యాంగబద్ధంగా జరిగింది, చట్టబద్ధంగా జరిగింది అనేటువంటి ఒక వాదనను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఆ వాదనకి అవకాశం లేకుండా దెబ్బతీసేటువంటి ఎత్తుగడల్ని అమలు చేస్తున్నారు. ఎందుకనంటే విలీనం అనేటువంటి ఒక వాదన చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే విలీనం ద్వారా దెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. సో అందులో భాగంగా ఇటు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని సిఎల్పీలో కలుపుకునే విధంగా, అటు కౌన్సిల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలని బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు, వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పెద్ద సంఖ్యలో అందులో చేరేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. క్రమక్రమంగా బీఆర్ఎస్ పార్టీ బలం అనేది తగ్గుతూ ఉంది. అసెంబ్లీలో కౌన్సిల్లో క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలం అనేది పెరుగుతూ ఉంది. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు మారిపోయారు. మరొక 15 మంది ప్రజెంట్ చేరేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. స్వయంగా కేసీఆర్ను కలిసి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వెళ్ళి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు, తనకేం వ్యాపారాలు లేవు, తన పార్టీ మారనని చెప్పారు. సో ఆయన కూడా వెళ్ళి పార్టీలో చేరిపోయారు. మరొక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా అటు ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిశారు, తను పార్టీ మారనని చెప్పారు, మళ్ళీ వెళ్ళి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అరకెపూడి గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారు, మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు, ఆయన కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు చేరుతున్నటువంటి వాళ్ళంతా కూడా అసలు ప్రశ్నించేటువంటి అధికారమే లేదు బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి వాదనను తీసుకొస్తా ఉన్నారు. ఎందుకు అనంటే గతంలో ఇలాంటిదే బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది. ఏకంగా విలీనాలు అనేటువంటి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు విలీనాలు చేసుకున్నారని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాటిని పీక్కు తీసుకువెళ్ళి ఏకంగా విలీనం అనేటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి తీసుకొచ్చినటువంటి ఈ పార్టీ ఏ విధంగా ప్రశ్నిస్తుంది అనేటువంటి వాదాన్ని ఎమ్మెల్యేలే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిణామాలు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా చివరికి ఈ పార్టీలో ఎమ్మెల్యేలు ఒక 4-5 ఎమ్మెల్సీలు ఒక 4-5 తప్ప ఎవరూ మిగిలేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు.